ఎలా ఉన్నారు? బీసీ స్టడీ సర్కిల్స్ కావచ్చు, క్లాసెస్ ఇవి ఇండియన్ హిస్టరీ నుండి ఆల్రెడీ తెలంగాణ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ వాటి కోసం మీరు ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ ఏ విధంగా చదవాలో నేను చెప్తాను. ఇండియన్ హిస్టరీ నుండి మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ టాపిక్ వచ్చేసి మౌర్య వంశం గురించి మనం టాపిక్ తీసుకున్నాము. మౌర్య వంశంలో అసలు ఎలా స్టార్ట్ అయింది మౌర్య వంశం అనేది, దీనికి సంబంధించినటువంటి రెండు విషయాలు చెప్తాను. మౌర్య వంశం అనేది మురా అనేటువంటి స్త్రీ ద్వారా వచ్చింది. మౌర్య వంశం అనేది ఎలా స్టార్ట్ అయింది పాపాలంటే మురా అనేటువంటి స్త్రీ ద్వారా వచ్చింది. మురా ఎవరి యొక్క తల్లి అంటే చంద్రగుప్త మౌర్య యొక్క తల్లి. చంద్రగుప్త మౌర్య యొక్క తల్లి కాబట్టి ఈ మురా అనేటువంటి ఆమె ఏ వంశం, ఈ మురా అనేటువంటి పదము ఎక్కడి నుండి తీసుకున్నారంటే మయూరం అనేటువంటి పదం నుండి తీసుకోవడం జరిగింది. ఈ మయూరం అంటే ఏంటిదంటే శబ్దము అంటే ఈ శబ్దం ఏంటిదంటే నెమలి నాట్యం వేసేటువంటి విషయం. ఈ నెమలి అనేటువంటి నాట్యం వేసేటువంటి విషయం కింద దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ వంశం అనేది ఎలా స్టార్ట్ అయిందంటే చంద్రగుప్త మౌర్య అనేటువంటి పర్సన్ ఎవరంటే వాళ్ళ తల్లి ఎవరంటే ఈ మురా అనేటువంటి తల్లి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క వంశం. కాబట్టి చంద్రగుప్త మౌర్య అనేటువంటి పర్సన్ ఈ వంశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? బీసీ స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఎస్సీ స్టడీ సర్కిల్స్ కావచ్చు, క్లాసెస్ ఇవి ఇండియన్ హిస్టరీ నుండి ఆల్రెడీ తెలంగాణ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ వాటి కోసం మీరు ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ ఏ విధంగా చదవాలో నేను చెప్తాను. జాగ్రత్తగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కనీసం ఒక 6 months చదివితే తప్ప హిస్టరీ కానీ ఎనీ సబ్జెక్ట్స్ కానీ మనకు గ్రిప్ రాదు. కాబట్టి ఇండియన్ హిస్టరీ నుండి మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ టాపిక్ వచ్చేసి మౌర్య వంశం గురించి మనం టాపిక్ తీసుకున్నాము. మౌర్య వంశంలో అసలు ఎలా స్టార్ట్ అయింది మౌర్య వంశం అనేది, దీనికి సంబంధించినటువంటి రెండు విషయాలు చెప్తాను. మౌర్య వంశం అనేది మురా అనేటువంటి స్త్రీ ద్వారా వచ్చింది. మౌర్య వంశం అనేది ఎలా స్టార్ట్ అయింది పాపాలంటే మురా అనేటువంటి స్త్రీ ద్వారా వచ్చింది. మురా ఎవరి యొక్క తల్లి అంటే చంద్రగుప్త మౌర్య యొక్క తల్లి. చంద్రగుప్త మౌర్య యొక్క తల్లి కాబట్టి ఈ మురా అనేటువంటి ఆమె ఏ వంశం, ఈ మురా అనేటువంటి పదము ఎక్కడి నుండి తీసుకున్నారంటే మయూరం అనేటువంటి పదం నుండి తీసుకోవడం జరిగింది. ఈ మయూరం అంటే ఏంటిదంటే శబ్దము అంటే ఈ శబ్దం ఏంటిదంటే నెమలి నాట్యం వేసేటువంటి విషయం. ఈ నెమలి అనేటువంటి నాట్యం వేసేటువంటి విషయం కింద దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ వంశం అనేది ఎలా స్టార్ట్ అయిందంటే చంద్రగుప్త మౌర్య అనేటువంటి పర్సన్ ఎవరంటే వాళ్ళ తల్లి ఎవరంటే ఈ మురా అనేటువంటి తల్లి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క వంశం. కాబట్టి చంద్రగుప్త మౌర్య అనేటువంటి పర్సన్ ఈ వంశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.